హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు మాధురి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో మాధురి ముచ్చట్లు. ఫస్ట్ ధనియాలు వేయించుకోవాలి. కొంతమంది ధనియాలు కూడా వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. సో నేనైతే ధనియాలు కూడా వేసుకుంటాను నేను చేసే గరం మసాలాలో. ఇవి తర్వాత బిర్యానీ ఆకు, ఫస్ట్ అయితే ధనియాలు వేయించుకున్నాం కదా, ఇప్పుడైతే బిర్యానీ ఆకు. నాకు ఈ గరం మసాలా ఒక నెల రోజులు వస్తుంది. దానికి తగ్గ మోతాదులో తీసుకుంటున్నాను అనమాట. అండ్ మా అమ్మ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసేది గరం మసాలా, సో నేను కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇవన్నీ నేను ఇక్కడ దగ్గరుండే సూపర్ మార్కెట్లో తెచ్చుకున్నాను అనమాట. దాంతో ఇవి చేసుకుంటున్నా గరం మసాలా. ఎలా చేస్తానో చూడండి. ఇది నా ఇంట్లో చేసుకుంటున్నా అంటే ఇది ప్యూర్ తెలంగాణ పద్ధతి అంతే. తెలంగాణ గరం మసాలా పద్ధతి అంటారు కదా, సో ఆ పద్ధతిలో చేసుకుంటున్నాను నేను, ఆ స్టైల్లో. అండ్ చూడండి, లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా తయారు చేస్తానో మీకు తెలుస్తుంది. అండ్ పక్కకి చికెన్ ఉడుకుతుంది. ఈ చికెన్కి ఇప్పుడు ఇది గరం మసాలా వేయాలన్నమాట. అది ఉడికేలోపు ఇది ప్రిపేర్ చేసేసుకోవాలి. మీడియం సైజులో పెట్టి వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. దాల్చిన చెక్క, నల్ల యాలకులు, ఇది తెలుగులో ఏమంటారో నాకు అంత ఐడియా లేదు. స్టార్ అనస్. అండ్ లవంగాలు, యాలకులు, మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవన్నీ ఒక సైడ్ పెట్టుకోవాలి. వేగిన తర్వాత స్మెల్ అయితే సూపర్ వస్తుంది. జీలకర్ర, కొన్ని మిరియాలు, ఇవన్నీ వేయించుకొని మంచిగా మిక్సీ పట్టి, రోల్ ఉంటే రోల్లో దంచుకునేటోళ్ళం, బట్ రోల్ లేదు కాబట్టి మిక్సీలో వేస్తే మెత్తగా పట్టుకోవాలి. కొంచెం గరక ఉన్నా కూడా మంచిగా ఉండదు, సో మెత్తగా పట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇది ఇందాక తెలుగులో తెలియదన్న కదా, ఇది అనాస పువ్వు. ఇప్పుడే చూసినాను ఎట్లా. సో ఇది అనాస పువ్వు అనమాట. మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఏమేమి వేసానంటే అనాస పువ్వు, బిర్యానీ ఆకు, యాలకులు, ఇంకా నల్ల యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క,
ధనియాలు, జీలకర్ర అండ్ మిరియాలు ఇవన్నీ కలిపి కొంచెంసేపు వేయించుకొని మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకొని మీడియం ఫ్లేమ్లో, అండ్ వాటిని కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకుంటే మంచి గరం మసాలా పౌడర్ అవుతుంది. నేనైతే ఇవి యాడ్ చేసుకున్నా. మీరేమేమి యాడ్ చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి, సరేనా? ఇప్పుడైతే మిక్సీ పడతాం. మిక్సీ జార్లో పెట్టేసుకొని మిక్సీ పట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఫ్రెష్ హోమ్ మేడ్ గరం మసాలా రెడీ అయిపోయింది. వాసన అయితే సూపర్ వస్తుంది. ఇది నాకు ఒక నెలన్నర వస్తుంది. ఫ్రెష్ హోమ్ మేడ్ గరం మసాలా రెడీ అయిపోయింది. ఇక్కడ చికెన్ కూడా ఉడికింది. అందులో ఇంత మోతాదు వేసుకున్నాం అనుకోండి, సూపర్ స్మెల్ వస్తుంది. ఇందులో ఆల్రెడీ ధనియాలు వేసిన కాబట్టి ధనియాల పౌడర్ కూడా అవసరం లేదు. చికెన్లోకి డైరెక్ట్ ఇదే వేస్తే అయిపోతుంది. అండ్ వేసేద్దాం చికెన్లోకి. ఇంత మోతాదులో అయితే చాలు. ఇలా గరం మసాలాని ఇట్లా ఎయిర్ టైట్ ఉన్న జాడీలోకి తీసుకుంటే చాలా రోజులు ఉంటుంది. వాటర్ తగలనియకండి, ఖరాబ్ అవుతుంది. సో ఇలా ఇలా పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేదు, బయటనైనా పర్లేదు. ఇంత మాత్రానికి ఇండియా నుంచి ఆ పార్సల్ అని కారాలు, మిరియాలు, గరం మసాలాలు, ధనియాల పౌడర్ ఇవన్నీ తెప్పించుకుంటాం. బెటర్ ఆ కొరియర్ ఖర్చుతోటి ఇక్కడే మనం ఈజీగా మసాలాలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ ఇండియన్ సూపర్ మార్కెట్లోనైనా, అంటే ఆస్ట్రేలియాలో ఏ ఇండియన్ సూపర్ మార్కెట్లోనైనా మనకు గరం మసాలా ప్యాకెట్స్ దొరుకుతాయి. అండ్ విడివిడిగా కూడా దొరుకుతాయి. వాటిని మనం తెచ్చుకొని అన్నీ కలిపి ఒక $50 వస్తుంది అంతే. ఇంకా అవి బిర్యానీలో కూడా వాడుకోవచ్చు. అందులో కొన్ని తీసుకొని వేయించుకొని మంచిగా ఇట్లా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్కువ టైం పట్టదు. చూసారు కదా, చికెన్ ఉడికేలోపు అయిపోయింది. గరం మసాలా ఆల్మోస్ట్ ఒక 20-25 మినిట్స్, సరే ఒక అర్ధ గంట వేసుకోండి, ఒక 30 మినిట్స్ వేసుకోండి. 30 మినిట్స్ మీరు టైం పెట్టుకుంటే ఇట్లా గరం మసాలా అవుతుంది. సో చికెన్ కూడా రెడీ అయిపోయింది. మళ్ళీ సండే కదా, సండే స్పెషల్ మా ఇంట్లో చికెన్. మీ ఇంట్లో ఏం కూరనో కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఆస్ట్రేలియాలో మాధురి ముచ్చట్లు. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.